అందరికీ వందనాలు. నా పేరు స్వర్ణలత. మనం ఈరోజు ఇశ్రాయేలు సైన్యం పాట పాడుకుందాము. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. సొలొమోను దేవాలయములో నీదు మేఘము రాగానే, సొలొమోను దేవాలయములో నీదు మేఘము రాగానే, యాజకులు నీ తేజో మహిమకు నిలువలేకపోయిరి, యాజకులు నీ తేజో మహిమకు నిలువలేకపోయిరి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి, పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి, నన్ను వెదికిన వారికి నే దొరికితినంటివి, నన్ను వెదకిన వారికి నే దొరికితినంటివి. ఇశ్రాయేలు సైన్యములకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి, నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి, సిలువ రక్తము చేత మమ్ము రక్షించి ఉంటివి, సిలువ రక్తము చేత మమ్ము రక్షించి ఉంటివి. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్మును నడిపించుమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. ఆది అపోస్తలులపై నీ ఆత్మవర్షము కుమ్మరించి, ఆది అపోస్తలులపై నీ ఆత్మవర్షము కుమ్మరించి, నాట్లు మాపై కుమ్మరించి మమ్ము నడిపించుము, నాట్లు మాపై కుమ్మరించి మమ్ము నడిపించుము. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా. ఇప్పుడు నేను పాడిన పాటకి సారాంశం ఏంటంటే, ఈజిప్ట్ దేశం నుంచి ఇశ్రాయేలుని నడిపించిన దేవుడు, ముందుండి నడిపించిన దేవుడు ఈ రోజు కూడా నీకు నాకు తోడుండి ముందుండి నడిపిస్తాడు. అలాగే కింగ్ సాల్మన్ కట్టించిన దేవాలయంలో దేవుడు మహిమ రూపంలో మేఘం రూపంలో వచ్చినప్పుడు, దేవుని మహిమ మేఘం రూపంలో వచ్చినప్పుడు అక్కడ యాజకత్వం చేసే ప్రీస్టులు కూడా భయపడిపోయారు అనమాట. అంటే ఆయన మహిమ అంత గొప్పదనమాట. అలాగే ఈరోజు పూర్వం ప్రవక్తలతో మాట్లాడినట్టు ఈరోజు కూడా నీతో నాతో దేవుడు మాట్లాడతాడు. మన ప్రతి అవసరతను కూడా ఆయన తీరుస్తాడు అనమాట. నిన్ను నన్ను ప్రేమించి ఆయన సిలువలో మన కోసం మరణించి నిన్ను నన్ను రక్షించాడు.
బిగినింగ్ లో అపోస్తుల మీద ఆయన అపోస్తులు అంటే డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్ అన్నమాట, మీద పరిశుద్ధాత్మను కుమ్మరించినట్లుగా నేడు ఈ రోజు కూడా మన మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాడు, మనల్ని నడిపిస్తాడు, మన ప్రతి అవస్థను ఆయన తీరుస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే అప్పుల బాధలో ఉన్నా, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఆయన తీరుస్తాడు అనమాట.